తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ చైతన్యంతో పర్యావరణ విద్యా కార్యక్రమం బోధనేందూరు హైస్కూల్లో అత్యంత ఘనంగా జరిగింది. బోధనేందూరు హైస్కూల్ విద్యార్థులు పర్యావరణ పరిరక్షణకి అంకితమైన ఇంకో క్లబ్ని ఏర్పాటు చేశారు. ఇందూరు విద్యార్థులు ర్యాలీగా వెళ్లి నినాదాలు చేస్తూ ప్లాస్టిక్ వ్యర్థాల ప్రాబ్లంపై అందరికీ అవగాహన కల్పిస్తూ ఆచన్పల్లి ప్రదేశంలోని వ్యాపార సముదాయాలు మరియు ఇంటింటికి వెళ్లి కాటన్ బస్తాలు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని కాపాడాలని, పర్యావరణాన్ని రక్షించడం మనందరి బాధ్యత అని ఇందూరు హైస్కూల్ కరెస్పాండెంట్ కొడాలి కిషోర్ ఉద్ఘాటించారు. ఇందూరు హైస్కూల్ ఈకో క్లబ్ కన్వీనర్ స్వాతి ర్యాలీని పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఇందూరు ఉపాధ్యాయుల బృందం మరియు ప్రధాన ఉపాధ్యాయులు రామారావు పాల్గొని పర్యావరణ కార్యక్రమం ర్యాలీని సక్సెస్ చేశారు. ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతుంది. దీన్ని ముఖ్యంగా మనం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ కార్ప్స్ కింద ఎన్జిఎస్ నేషనల్ గ్రీన్ కార్ప్స్ కింద దీన్ని చేయడం జరిగింది. ఇది నిజామాబాద్లో 3 స్కూల్ని తీసుకుంటే అందులో మా ఇండియన్ స్కూల్ కూడా తీసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏదైతే పర్యావరణాన్ని ద్వారా మనం ఎంత నష్టపోతున్నామో దాని ద్వారా విద్యార్థులకు దీన్ని కల్పించి ప్రకారమైన నష్టం వచ్చే సంవత్సరాల్లో ఏం జరుగుతుందో దాని మీద విద్యార్థులు చేయాలని దాని మీద ఒక 6 విధానాల ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇది తీసుకొచ్చింది. ముఖ్యంగా దీన్ని తీసుకొచ్చింది ప్లాస్టిక్ని నివారించాలి, సేవ్ ఎనర్జీ, వాటర్ సేవ్, చెట్లు నాటాలి, ఏదైతే నార్కోటిక్స్ డ్రగ్స్ ద్వారా విద్యార్థులు చనిపోతారో అన్నింటినీ కూడా నిర్మూలించాలని దాని మీద కేంద్ర ప్రభుత్వం మొత్తం భారతదేశం అంతా కూడా చేసి ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో స్పేస్ ఎన్వైరన్మెంట్ చేయాలని చెప్పి ప్రోగ్రామ్ ని అత్యంత ప్రాధాన్యత చేస్తా ఉంది. దీని ద్వారా మనం మొదటి విధానం ద్వారా మార్కేస్తాం. ఒక చెట్టుని అమ్మ ద్వారా ఒక స్కూల్ నుంచి మినిమం 60 చెట్లు నాటాలని చెప్తే మనము ఆ చెట్ల నాటి కూడా నాటం జరిగింది. అట్లానే ప్రహరీ క్లబ్స్ అని ప్రాసెస్ అని అంటే ఎవరైతే డిజాబిలిటీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎట్లాంటి సాయం కావాలి వారి మీద ఎన్విరాన్మెంట్ మీద ఎన్ని కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా పర్యావరణం ద్వారా చేస్తా ఉన్నాం. మనమే చూస్తాం మన జిల్లాలో క్లౌడ్ ఫారెస్ట్ అయిపోయి మొత్తం ఆ గ్రామాల్లో 60 సెంటీమీటర్ 70 సెంటీమీటర్ల వర్షం పడి ఆ గ్రామాలు, ఆ విలేజ్లు, వాగుల ద్వారా ప్రాంతాలు, పొలాలన్నీ కూడా నాశనం అయిపోయినాయి. ఎందుకు అవుతున్నాయి అంటే పర్యావరణం ద్వారా ఇది నష్టం జరుగుతూ ఉంది. దీన్ని నిర్మూలించాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం ప్లాస్టిక్ ని నిర్మూలించాలి. మనం చెప్పి దాదాపు 500 సంవత్సరాల మనం బ్యాగ్స్ మనం కొట్టడం జరిగింది. మనకి ముఖ్యంగా మన టీచర్ మెంబర్ కూడా సహకరించారు. అలానే తల్లిదండ్రులు కూడా ఇప్పుడు దేశం చాలా మంది బ్యాగులను కొట్టు పంపించారు. వాళ్ళకి కూడా నమస్కరిస్తాం. మనం కూడా మన స్కూల్లో మాక్సిమం పర్యావరణం కాపాడడానికి కావాల్సిన ఆవశ్యకత వచ్చింది కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులు చెప్పండి, ప్లాస్టిక్ ని నిర్మూలిద్దాం. ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ వాళ్ళని మీతో